ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం, ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడొచ్చు. 10 మందితో జరిపిన ఇష్యూ ప్రపంచమంతా తెలపచ్చు. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలానే మడకసిర్లో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు, లేకపోతే తాగునీరు, లేకపోతే పరిశ్రమలు, రోడ్లు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మడకసిర వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాటన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. మడకసిర్లో గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ పరిష్కారం కావాలి అని నేను కోరుతా ఉన్నాను. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది నిన్నటి రోజు. 7 ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు, తీర్పునిచ్చినారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ ఉన్నాను. సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈరోజు సాకారమైంది. అందులో భాగస్వాములైనటువంటి అందరికీ, ప్రత్యేకించి మందకృష్ణ మాదిగ ఎక్కువగా శ్రమించినారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా వేదికలు సపరేట్ అయినా కూడా అదే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చినారు. అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ మేలు జరుగుతుందని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తుంది. అలానే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టలకు పోకుండా జన కుల గణన జరగాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాలంటే ఇందులో 59 వర్గాలు ఉన్నాయి ఎస్సీల్లో, అదేవిధంగా ఎస్టీలో కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఎంత అని తెలవాలి కదా. ఇంతవరకు ఎస్సీలు ఎందుకు ఉన్నారు, ఎస్టీలు ఎందుకు ఉన్నారని తెలుసు అంతే. అందులో ఉపకులాలు ఎన్ని ఉన్నాయని తెలియదు కదా. అవి తెలుసుకోవాలంటే కుల జనగణన జరగాలి. సో దిస్ ద రైట్ టైం. ఇంకా ఆలస్యం చేయదు. ఇది దేశానికి అంతా సంబంధించింది. ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారు, మేమెంతమంది ఉన్నామో మాకంత వాటా రావాలి అని. తప్పేముంది ఏంటాను నేను. అందులో మెరిట్టే వస్తారు, మెరిట్ లేని వాళ్ళు ఎవరు రారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి. తక్షణమే ఈవెన్ దళితులకు కానీ, లేదా ఎస్సీ ఎస్టీలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఈవెన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇది వెంటనే కుల జనగణన టేకప్ చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇది పెరియార్ గారు, అంబేద్కర్ గారు, బిపి మండల్ గారు, వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి ఈ కుల జనగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా ఉంది. ఇదేం కొత్తదేం కాదు. దీన్ని రాహుల్ గాంధీ గారు మరో లెవెల్కి తీసుకెళ్ళినారు. రాహుల్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలతో సహా ఇది చేయాలి అని ఈరోజు కూటమిలో, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు కూడా కులగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని రాహుల్ గాంధీ గారు ఈరోజు
ఒక సక్సెస్ఫుల్గా అందరి యొక్క అభిప్రాయాలను సాకారం చేయడానికి ఇది ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పోరాటానికి ఊతం ఇచ్చింది. ఇది సాకారం అవుతుంది అని నేను విశ్వసిస్తా ఉన్నాను. కేరళలో భారీ వర్షాలతో వందలాది మంది చనిపోవడం, చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉండడం, రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసినా కూడా వైనాడ్ ఎంపీగా అతను, ప్రియాంక గాంధీ గారు చాలామంది వెళ్ళొద్దు, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది అని హెచ్చరించినా కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను, మరి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించడానికి నిన్నటి రోజు వాళ్ళు వెళ్ళడం, ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ బురదలో వెళ్తూ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ, అటు ప్రభుత్వానికి కూడా మేము బాసటగా ఉంటాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేద్దాం, రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి అండగా ఉండాలి అనేటువంటి ఒక అప్పీల్ చేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా మానవత్వం కలిగినటువంటి ఒక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రదర్శించినారు. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కలిసి వాళ్ళకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.